అమెరికా ఒత్తిడికి తలొగ్గి వెనిజులా తన రూట్ మార్చుకుంది. ఉక్రెయిన్ కంగారు పడిపోతుంది. యూరప్ దేశాలు స్టైల్ మార్చుకుంటున్నాయి. నాటో దేశాలు దాన్ని బతిమలాడుకుంటున్నాయి. కానీ రష్యా అమెరికాని అసలు పట్టించుకోదు. అమెరికానే వాళ్ళ వెంటపడి శాంతి ఒప్పందానికి ఒప్పించి రష్యా చెప్పిన షరతులకి ఉక్రెయిన్ ఒప్పించే పనిలో ఉంది. చైనా అస్సలు పట్టించుకోదు. అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టా పో అంటది. చివరికి అమెరికానే తనంతట తను దిగొచ్చి వాళ్ళ టారిఫ్లు తగ్గించి చైనా వస్తువులు అమెరికాలో టారిఫ్లు తగ్గించుకునేటటువంటి అడుగులు వేసుకొచ్చారు. ఇంకో పక్కన భారతదేశం ఇప్పుడు తాజాగా చూస్తే అమెరికా ఆంక్షలు పెడతానన్న బెదరకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలిచి ఆయిల్ కొంటున్నామని ప్రకటించి అమెరికా కొనే ఆయిల్, యూరోపియన్ యూనియన్ ఆయిల్, నాటో కొనే ఆయిల్ని కూడా లెక్కలు చెప్పి మరి కొంటుంది. ఓవరాల్గా భయం అన్నటువంటిది పూర్తిగా దూరం అవ్వటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అమెరికా ఒత్తిడి పట్టకుండా భారత్ రష్యాలు ముందుకు సాగినాయి అంటూ ఈ సందర్భంగా చైనా అప్రిషియేట్ చేసింది.